తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవునకు ఇచ్చిన వారిని ప్రభువు బహూకరించును, 7 రెట్లు అదనముగా ఇచ్చును. సిరాకు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, సృష్టిలో ప్రతి ఒక్కటి దేవుడే కలుగజేసెను. ప్రతిదీ దేవునకు చెందినదే. మానవుని తన పోలికలో ఆకారంలో చేసిన తరువాత మానవుని సౌకర్యార్థం సమస్తమును తనకే దారాదత్తం చేసినాడు దేవదేవుడు. మానవుడు నాడు నేడు రేపు అనుభవించేది సంపాదించేది దేవుని ఐశ్వర్యం నుండియే. దేవుని నుండి పొందిన వాటిని వినియోగించుకొని తగిన ఫలాలను ఉత్పత్తి చేస్తున్నప్పుడు, జీవితం బలపడుతున్నప్పుడు దేవుని మేలులను స్మరించుకొని దేవుని ఆశీర్వాదాలను మననం చేసుకొని దేవునికి కృతజ్ఞతగా ప్రథమ ఫలాలను కానుకగా సమర్పించాలి. అవసరమైతే దేవుని వాక్యం పలుకుతున్నట్లు 10వ వంతును తప్పనిసరిగా ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. కేవలం డబ్బులు, ధాన్యం, ఆస్తిపాస్తులనే దేవునికి ఇవ్వడం కాదు. దేవునికి ఇవ్వడం అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు, ధనము, ధాన్యము అంతే. కానీ దేవుడు కోరుకునేది మానవునికి సంబంధించిన ప్రతిదానిలోనూ 10వ వంతును, అనగా డబ్బు, ధనముతో పాటు దైవ సేవ, దైవ ప్రేమ మరియు దేవునికై సమయాన్ని కేటాయించడం, దేవుని రాజ్యాన్ని విస్తరణకై తగిన శ్రమను అందించడం, మానవ బలాన్ని, శక్తిని దేవునికై హెచ్చించడం, తనకు కలిగినటువంటి సంతానములో దేవుని సేవకై ఇదిగో తన ప్రథమ సంతానాన్ని దేవునికి సమర్పించడం. ఇవన్నీ దేవునికి జీవం పొందుకున్న మనుషులముగా ఇవ్వాలి. దేవునికి ఇవ్వడం మరియు మానవునికి ఇవ్వడం వేరు. దేవునికి ఇవ్వవలసినవి దేవునకు, తోటివానికి ఇవ్వవలసినవి తోటివానికి ఇవ్వాలి. దేవునకు ఇస్తే సరిపోదు, పొరుగువానికి కూడా ఇవ్వాలి. అలాగని తోటివానికి ఇస్తే సరిపోదు, దేవునకు కూడా ఇవ్వాలి. దేవునకు ఇవ్వడం వలన దేవుడు వానిని గొప్పగా బహూకరించును. కాలానుగుణంగా మన అవసరతలను బట్టి దేవుడు 7 రెట్లు అదనముగా మనకు దయచేయును. కావున విశ్వాసులమైన మనం దేవునకు ఇచ్చుటలో వెనకడుగు వేయక శక్తి కొలది ఉదారముగా ఇవ్వాలి. స్వార్థం, మోసం లేకుండా, లంచంగా కాకుండా దేవునకు ప్రేమతో ఇవ్వాలి. ఇవ్వడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రార్థించుదము. సకల వరములకు నిధి అయిన మా దేవా, దేవునకు ఇచ్చుట ఆశీర్వాదకరమని మాకు బోధించి ఉన్నారు. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీకు ఇచ్చుటలో మేమెప్పుడూ స్వార్థంతో, అసూయతో వ్యవహరించక, కష్టంగా భావించగా, ప్రేమతో, ఉదారముతో వ్యవహరించే ప్రేరణను, మంచితనాన్ని దయచేయమని, మీకు ఇచ్చేలాగనే మా తోటి వారికి కూడా ఇచ్చే మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.